ప్రస్తుతం జయసూర్య గారి అమ్మమ్మ అయితే మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాము. ఏంటి ప్రస్తుత పరిస్థితి? జయసూర్య ఎలా ఉన్నాడు? పరిస్థితి ఏంటి అనేసి ఆవిడ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది జయసూర్యది? నాకంతగా అర్థం కాలే. ఆయన చూస్తుంటే నాకు బాధ కలుగుతుంది. నేను ఏం చెప్పాలో నాకు తెలియలే. ఈ బస్సు వాళ్ళు ఇంత పని చేస్తారని నేను అనుకోలే. నాకు నా బిడ్డ కావాలా. ఆ బస్సు వాళ్ళకు న్యాయం చేసి మన బిడ్డను కాపాడమని చెప్పారు. అంటే మీకు ఎన్ని గంటలకు తెలిసింది? అంటే ఆ అబ్బాయికి జరిగిన ఘటన తర్వాత ఎన్ని గంటల తర్వాత తెలిసింది మీకు? నేను బాగాలాగా 7 వరకు పనుకున్నానన్న. 7కు లేచాలకి వీళ్ళంతా గుంపు అయినారు. ఏంటంటే నాకు కరెక్ట్గా చెప్పలేదు, నేను భయపడతానని. మళ్ళీ నిఘాగా చూస్తే బస్సు కాలుతుంది. మళ్ళీ ఉండి నీ మనవానికి ఏం లేదులే అన్నారు. మళ్ళీ కాళ్ళు ఎందుకు పైకి ఎత్తలేదు అని నేనే అడిగిన. అప్పటికి వీళ్ళకి చెప్పలేదంట. అంటే కాళ్ళు ఏమైంది? కాళ్ళకి ఏమైంది అంటున్నారు? దుంకినాడు కదా, అప్పుడు కిందనే కాళ్ళు వాసినట్టు కనపడినాయి నాకు. అయ్యో, వీళ్ళు గమనించలే. నడిచే పరిస్థితి లేదా ఇప్పుడు? నడుస్తున్నాడా లేదంటే ఎట్లా బెడ్ మీద? ఇప్పుడు నాకు తెలియదు. నేను నన్ను సునీలేళ్ళు నువ్వు సుచ్చే చెట్టు కాలేవు, నువ్వు బాధ భరాయించలేకుండా అని. అంటే 22వ తేదీ పుట్టినరోజు అంట కదా అబ్బాయికి. సో అబ్బాయికి బాగా సెలబ్రేట్ చేసి పంపించినారంట. అంటే బస్సు కావాలి అంటే మియాపూర్లో ఎక్కాల్సిన బస్సు మూసాపేటలో ఎక్కినారంట బస్సు. ఏంటది? నిన్న భోజనం చేసినది ఏదో అక్కగారు తమ్ముళ్ళకి పెట్టుకోవాలని. అది ఈడ ఇంట్లో కొంచెం లేట్ అయింది. లేట్ అయితే దీపం పెట్టించిన, స్నానం చేసి తినాలక ఒక 10 నిమిషాలు లేట్ అయిందని ఆ బస్సు పోయిందట. అక్కడ పోయి ఎక్కినారు. నా వల్ల కాలమని చూసండి గుండె తడిపోతుంది. దడ వస్తుంది. 3 కుటుంబాలకు ఒక బిడ్డ ఉన్నాడు. నేను కూడా నీకు బిడ్డ లాంటివన్నీ ఏడవకు. ఇప్పుడు కావాలని ఏం జరగదు. మేము ఏడ్చినట్టు ఎంతమంది ఏడుస్తున్నారో తెలియలే, ఎంతమంది బాధపడుతున్నారో తెలియలే. ఇంత బాధ ఎవరు పడగుతున్నాయినా దేవునికి దండం పెట్టుకుంటాడా. ఏం కాదమ్మా, బాగా వస్తాడు. ఏం కాదు, కాళ్ళని బాగా వస్తాడు. నా బిడ్డగా 3 ఏళ్ళు ఇది ఆయన పోయినట్టు నా ఒళ్ళే నాకు శోధించడం లేదు. నా మనవనికి ఇట్ అయిపోతుంది అని నాకు బాధ అయిపోతుంది.